ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రభావాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడము, కేసులు పెట్టుకోవడము ఇప్పటివరకు చూస్తున్నాం. అయితే విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ మెంబర్కు రాజీనామా చేసి బయటకు వచ్చిన తర్వాత ఆయన నేను కొత్త పార్టీ పెడుతున్నానని ప్రకటించారు. కొత్తగా ఒక పత్రికను, ఛానల్ను నిర్మిస్తున్నానని, ఏర్పాటు చేస్తున్నానని ప్రకటించారు. కొద్ది రోజులు అసలు రాజకీయాలకు విరామం తీసుకుంటున్నాను, వ్యవసాయం చేసుకుంటానని చెప్పేసి ఆయన సేంద్రియ వ్యవసాయం కూడా చేసి వీడియోలలో చూపించారు. ఇప్పుడు మళ్ళీ ఇటీవల తిరుపతిలో, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో రావులపాలెంలో ఆయన మాట్లాడుతూ, నేను త్వరలోనే ఒక 4 నెలల్లో నా పార్టీ విధి విధానాలను తయారు చేశాను, రూపొందించాను, విడుదల చేస్తాను, పార్టీ పేరును కూడా విడుదల చేస్తాను, ప్రజలు నా పార్టీని ఆహ్వానిస్తారు, కాబట్టి నేను గెలుస్తాను, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు ఎలా ఉండాలో చూపిస్తానని చెప్తూ వస్తున్నారు. తిరుమలలో అయితే కేవలం వెంకటేశ్వర స్వామి మీద భారం వేశాడు. ఎందుకంటే ఆయన నన్ను గెలిపిస్తాడు, నా పార్టీని గొప్ప పార్టీగా తీర్చిదిద్దుతాడు అని చెప్పేసి కూడా తిరుమలలో చెప్పాడు. ఇప్పుడు మనం తెలంగాణలో చూస్తున్నాం, అవినీతి కూపంలో కూరుకుపోయినటువంటి కవిత, ఆమె మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమార్తె. ఆమె అవినీతి కూపంలో కూరుకుపోవడంతో అరెస్ట్ అయ్యారు. సరే, చివరకు బెయిల్పై బయటకు వచ్చారు. కేసీఆర్ ఆమెను కొంత దూరంగా పెట్టాడు. ఆమె చెప్తున్నది, మాట్లాడుతున్నది అన్నీ కూడా కేసీఆర్ను దృష్టిలో పెట్టుకొని, లేదు ఆయన బంధువులను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నది. పార్టీకి ముప్పు ఉంది, పార్టీకి నష్టం జరుగుద్ది, వాళ్ళని దూరంగా పెట్టండి అని చెప్తూ వస్తుంది. ఇవన్నీ ఆలోచించిన కేసీఆర్ మరి ఆయన మనసులో ఏముందో తెలియదు కానీ బయట పెట్టలేదు. కవితను మాత్రము దూరంగా పెట్టాడు. దీంతో ఆమె తెలంగాణలో ఒక కొత్త పార్టీని నిర్మించి ఏర్పాటు చేసింది. ఆ పార్టీ ద్వారా కార్యకలాపాలు చేపట్టడం మొదలుపెట్టింది. చివరకు ఏమైంది, ఈ 2 ఏళ్ల కాలంలో ఆమె పార్టీ కార్యకలాపాల ద్వారా ఏమైంది అంటే, జనం ఆమె దగ్గర రావట్లా. జనం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఆ ముందు వరుసలో ఈమె నిలబెడుతున్నారు. అంటే జనం ఏదో కార్యక్రమం చేస్తుంటే ముందు వరుసలో నిలబడుతుంటే, కవిత గారు మీరు ఆడ నిలబడొద్దండి, ఎనికి రాండి అని అనలేరు కదా ఎవరు కూడాను. అలా వెలివేటు కావడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను అనుకోవటం అంటే, నా అభిప్రాయం ప్రకారం ఖచ్చితంగా విజయసాయిరెడ్డి కూడా మరో కవిత అవుతాడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో? ఇప్పటికే ఉన్న పార్టీలు చాలా ఉన్నాయి, ఏ పార్టీ కూడా రాణించడం లేదు. ఎన్టీ రామారావు పెట్టిన తెలుగుదేశం పార్టీ, వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇక పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ. ఇవి తప్ప ఈ రాష్ట్రంలో మిగిలిన ఏ పార్టీలు కొత్తగా ఏర్పాటై మనుగడ సాగించిన అవకాశం అయితే లేదు. ఇట్లాంటి పరిస్థితులలో విజయసాయిరెడ్డి ఈ జన్జీకి ఏమి చెప్పబోతున్నాడు, ఆయన పార్టీ నిర్మాణం ఎలా ఉంటుంది, విధి విధానాలు ఎలా ఉంటాయి, అసలు ఆయన జనం ఓన్ చేసుకుంటారా? నిజానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లెక్కలు చూడడానికి వచ్చినటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి గారు. ఆయన లెక్కలు చూసి వీలైనంత వరకు తప్పులు జరగకుండా, కేసుల్లో ఇరుక్కోకుండా ప్రయత్నం చేసినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా కేసుల్లో, అప్పట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టిన కేసుల్లో, చాలా కేసుల్లో ఇరుక్కున్నారు. సిబిఐ, ఈడీ రకరకాల కేసులు ఇప్పుడు ఆయన మీద ఉన్నాయి, కొనసాగుతున్నాయి. అయితే బీజేపీ ఒత్తిడి వల్లనో, లేదు ఇతర ప్రభావాల వలనో, ఎందువలనో తెలియదు కానీ ఆ విషయాలు బయట పెట్టలేదు. కానీ ఆయన ఒక మాట మాత్రం అన్నాడు, జగన్మోహన్ రెడ్డి దగ్గర క్వార్టరీ 1, 2, 3 3 ఉన్నాయి. క్వార్టరీ 1 గురించి నేనేం మాట్లాడలేదు, మీ అందరికీ తెలుసు. క్వార్టరీ 2నే ఇదంతా మొత్తం చేస్తున్నది, అందువల్లనే నేను బయటకు వచ్చానని చెప్పారు. సరే, క్వార్టరీ 2లో ఎవరున్నారు, క్వార్టరీ 3లో ఎవరున్నారు? నిజంగా విజయసాయిరెడ్డిని ఆ క్వార్టరీ నుంచి, ఆ క్వార్టరీ వాళ్ళంతా కలిసికట్టుగా ప్రయత్నం చేసి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి లేని చెప్పి ఈయనను బయటకు పంపించాలనుకున్నారు? ఈ అంశాలన్నీ కూడాను నిదానంగా బయటికి వస్తాయి, నేనే బయట పెడతానని విజయసాయిరెడ్డి చెప్తున్నాడు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన చెల్లెలు షర్మిలే తిరుగుబాటు చేసి కొత్త పార్టీ పెట్టి తెలంగాణలో పోరాటం చేసి, అక్కడ కుదరక ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి తిరిగి ఆంధ్రప్రదేశ్కి వచ్చి, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కొనసాగుతూ అన్నపై పోరాటం చేస్తుంది. ఆమె చేస్తున్న పోరాటమే ఏమాత్రం ఫలించలేదు.
ఇట్లాంటి పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి ఒక కొత్త పార్టీని పెట్టి పోరాటం చేసి ఈ ప్రజల మన్ననలు పొంది ప్రజల మనసులను గెలుచుకొని పార్టీని ముందుకు తీసుకెళ్ళగలడా అనేది ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రతి ఒక్కరి మదిలో మెదులుతున్నటువంటి ప్రశ్న.